మేము సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసినా కానీ కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు SVK43 రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి మేము రావడం ఎప్పుడో మీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మన్ థియేటర్లో గంతులేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చిలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ అనిల్ కానీ వినాయక్ గారికి కానీ. సో వీరందరూ మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. సో ఆల్ ది బెస్ట్ సార్. మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా. కొరియన్ నుంచి యువర్ గుడ్ నేమ్ క్యూన్జీ. ఓకే క్యూన్జీ, వెల్కమ్ టు టాలీవుడ్. నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దగ్గర ఇప్పుడు అలాగే ఉంది. గ్రేట్ నిజంగా. అదే ఎనర్జీ, అదే ఇది. ఈ సినిమా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వాళ్ళ కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే క్యాస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి రాజు గారు చెప్పినట్టు ఆ కాంబో అంటేనే ఒక సెన్సేషన్. సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు తెగించినప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు. సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్.
సో మళ్ళీ మీరు SVK43 తో మళ్ళీ స్టార్ట్ అవటం చాలా ఆనందంగా ఉంది సార్. ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి అండ్ ఆల్ ద బెస్ట్. అదే నేను రిస్క్ చేయాలి పరంగా. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అందరిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్లాస్ హౌస్ లో కొన్ని వందలో వేలు సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆ ముహూర్తం జరగడం, సినీ ప్రముఖులు దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. SVK43 అనే పేరుతో ఇది వేదవ్యాస అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నిర్మాత గారు వచ్చారు, వారికి కూడా వెల్కమ్ టు యూ సార్. ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇద్దరు మిత్రులాగా, ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా, ఒక బాపు రమణ లాగా అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్. వారందరూ కూడా చేస్తున్న ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే సమాజానికి ఆదర్శవంతులు మురుగన్ గారికి, మిత్రులు బ్రదర్ SV కృష్ణారెడ్డి గారికి, మిత్రులు అచ్చిరెడ్డి గారికి, ఈ సినిమాలో వేదవ్యాస సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ పుంజి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ SV కృష్ణారెడ్డి గారు అంటే గత 25 సంవత్సరాలు నాకు ఎంతో అభిమానం. గత 10 సంవత్సరాల నుండి వారి డైరెక్షన్లో సినిమా రాకపోవడం వల్ల అనుకోకుండా ఒకసారి కలిసి, ఎందుకు మీరు సినిమాలు తీస్తలేరు, మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి, సమాజానికి సంతోషపరుస్తాయి, అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి, వినోదాన్ని కూడా ఇస్తాయి. విజ్ఞానము, వినోదము, అభివృద్ధి అన్ని రకాల ఉన్నటువంటి సినిమాలు తీసిన వారు కాబట్టి మీరు తీయాలి సినిమాలు తప్పకుండా అంటే చూద్దామని మాట్లాడదామన్నారు. గట్కేశ్వర్లో నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. అన్ని వాటితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి, వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు. తప్పకుండా కానీ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కానీ ఇక్కడ మేము అందరం చూసిన తర్వాత ఓలెటెడ్గా మనస్ఫూర్తిగా మీరు ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, అభిమానించుకుంటున్నారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు మనసులో ఉన్నది అని చెప్పేవాళ్ళు ఎవరు, మనసులో లేనిది చెప్పేవాళ్ళు ఎవరో మాకు గుర్తుపట్టగలుగుతాం మేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ అందరి మధ్యన ఉండడం మాకు హ్యాపీ, చాలా సంతోషం. ముఖ్యంగా మా మురళీమోహన్ గారు 2 సార్లు, నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అది వారికి గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే అది వేరే విషయంలో. కానీ వారు చాలా సమాజానికి ఆదర్శం, వారి మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తి మీరు కూడా సినిమాల ద్వారా ఇవ్వాలని, ఇక ముందు కూడా మంచి కొన్ని పాత్రలు పోషించి, సమాజానికి ఉపయోగపడే పాత్రలు పోషించి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు SV కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. SVK43 అండ్ అంతేకాకుండా విలన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారని చెప్పారు. సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇండియావాడే. అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం, అది కూడా మా గురుగారు SV కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అండ్ వారు ఈ స్పాట్, ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్, ఇది అన్నపూర్ణ స్టూడియోలో. ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా 365 days చేసిన సినిమాలు స్పాట్ ఇది. సో ఇది ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈ సినిమాని ఆస్వాదించడానికి దిల్ రాజు గారు, బివి వినాయక్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. సో మొత్తం యూనిట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురుగారు అద్భుతమైన మళ్ళీ పాత SV కృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి అన్నయ్యకి, ఆచిరెడ్డి అన్నయ్య, మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు. యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్.
안녕하세요. 저는 한국 배우 전현지입니다. నమస్కారం అందరికీ నేను 전현지 కొరియన్ యాక్ట్రెస్ 저는 한국에서 많은 연극 활동과 또 웹드라마를 촬영하면서 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. నేను కొరియాలో షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళందరూ నాకు చాలా ప్రేమని ఇంకా సపోర్ట్ ఇచ్చినందుకు ఇచ్చారు. 이곳 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ని నేర్చుకుని హైదరాబాద్లో కల్చర్ని నేర్చుకుని ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 인도 영화에 한국 여성이 주연으로 출연하는 건 이번이 처음이라고 들었는데요. 그래서 더욱 감격스럽고 이렇게 인사드릴 수 있는 자리가 저에게 더 값진 것 같아요. ఇలా కొరియన్ అమ్మాయి ఫస్ట్ టైం లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 이렇게 좋은 기회를 주신 SP 크리시나 레디 감독님, 그리고 아치 레디님, 그리고 프로듀서 프레탑 레디님께 무한한 감사 인사를 드립니다. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా అచ్చిరెడ్డి గారు, ఇంకా ప్రతాప్ రెడ్డి గారు కూడా నేను చాలా ధన్యవాదాలు. 그리고 저희 하이데라바드 영화 산업을 늘 지지해 주시는 텔랑가나의 레반트 레디 주지사님께도 감사 인사를 드립니다. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 그리고 저를 또 따뜻하게 맞이해 주셨던 프로듀서 딜라지님께도 감사의 인사드립니다. నన్ను టాలీవుడ్లో వెల్కమ్ చేసిన ప్రతాప్ రెడ్డి గారికి, దిల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 그리고 저희 영화 베다비아스의 시작을 함께 해주신 모든 기빈 여러분들, 그리고 또 영화 관계자분들, 언론인 분들께도 감사드립니다. ఈ మూవీ షూటింగ్కి వచ్చిన వాళ్ళ యాక్టర్స్, స్టాఫ్, ఇంకా డైరెక్టర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. షూట్ ఎండ్ అయ్యే వరకు కోరుకుంటున్నాను. 감사합니다. థ్యాంక్ యూ. అదృష్టవంతుడిని, అందుకనే 43వ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను. ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతో. ఇకపోతే కుంజి అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్. అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇంతకు మించి నేను ఏమి చెప్పగలుగుతాను మీ అందరికీ. మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి ధన్యవాదాలు మొత్తం ఎన్ని కలిపి ఉనికి పుచ్చుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి 43వ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ప్రారంభానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే యాక్సెప్ట్ చేసి మా మీద ప్రేమతోటి, ఆత్మీయతోటి విచ్చేసిన మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, వివి వినాయక్ గారికి, అనిల్ రావుపూడి గారికి, జమిని కిరణ్ గారికి, అలాగే ముఖ్యమైన అతిథులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.